మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఉద్దేశించి 73 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి కనీస వయసుకు కానీ లేదంటే ఆయన పదవికి కానీ కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడినటువంటి తీరు ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా చర్చాంశనీయంగా మారింది. ఏంటి అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలను ఎలా చూస్తారు? అసలు ఈ దేశంలో మంచితనం తప్పు అనిపిస్తుంది, ఇంకా ఉండటమే తప్పు అనిపిస్తుంది. ఈ ఎదవలకి అది అలుసైపోయింది. మనమే ఊరుకోవటం. అసలు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏ తిట్లు తిట్టా తప్పు లేదు, కానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళకి భయభ్రాంతులు గురి చేయాల్సిన పరిస్థితి. వాళ్ళైతే గ్యారెంటీ పని చేసేవాళ్ళు మరి నాయకులు దానికి ఒప్పుకోవట్లేదు. మాకేమో రక్తాలు ఉడిగిపోతున్నాయి. ఏంటి పరిస్థితి ఏంటి? అసలు ఈ విధంగా మన అధినేతనే వాళ్ళు తిడుతుంటే మనం నోరు మూసుకొని కూర్చుంటే మనం ఏం చేస్తున్నాం, అసలు ఏం చేయబోతున్నాం, మన పరిస్థితులు ఏంటి రేపు పొద్దున? అసలు ఏం అర్థం కావట్లా. మన ప్రభుత్వం ఉండి మనం న్యాయంగా పోదామని చెప్పి మనం అంటే వాడు మరి మనిషా, దున్నపోతా, పశువా, అసలు ఏ భాషలో తిట్టాలి, ఏ విధంగా కూడా తిట్టాలనే అది మాకు అర్థం కావట్లేదు. మరి దానికి ఏం చేయాలి? మేము ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడినటువంటి పరిస్థితి అంబటి రాంబాబు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన భార్యను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి, లకారాలతో మాట్లాడినటువంటి పరిస్థితి, అమ్మ మొగుడు నా కొడుకు అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే సార్లు మాట్లాడితే గతంలో బోసిడీకి అన్న ఒక్క పదానికే ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఎంతమంది అరెస్టులు చేశారనే చూసాం కదా. ఇంకా వైసీపీ తీరు ఎందుకని మారట్లేదు? ఇంకా వాళ్ళకి మనం ఇచ్చిన అరిసే ఇప్పుడు మా అధినాయకత్వం పిలుపు కోసం వేచి ఉన్నాం. మేము తొందరలో దాని మీద మా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటది. మా అందరికీ ఉన్న ఆలోచనలు వేరు. మా పెద్ద ఆయన మరి ఏం నిర్ణయం తీసుకుంటాడో, తర్వాత మా నాయకులు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. ప్రస్తుతానికి మాత్రం మేమందరం చాలా తీవ్రంగా దాన్ని పరిగణిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. ఏమి చేయలేము, చేతులు కట్టుకుని సన్నాసుల్లాగా నిలబడ్డామే అని ఆ బాధతోటి కుమిలిపోతున్నాం తప్పితే మరి మా నాయకుల యొక్క పిలుపు మేరకు ఎలా ఉంటే అలా చేద్దామని నిర్ణయించుకున్నాం. చూసామండి. అంటే అసెంబ్లీలో, దేవస్థానం లాంటి అసెంబ్లీలోనే ఈ విధమైనటువంటి పదజాలం భువనేశ్వర్ గారి పైన మాట్లాడినటువంటి తీరు, లోకేష్ గారి పైన మాట్లాడినటువంటి తీరు చూసాం కదా. ఆ తీరుకే 2024 ప్రజలందరూ కూడా సమాధానం చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళ తీరు మార్చుకోకుండా, వాళ్ళ పదజాలాన్ని మార్చుకోకుండా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా అదే పందాన్ని కొనసాగిస్తే ఏంటి భవిష్యత్తు ఏంటి వైసీపీకి? మా నాయకులు పెమ్మసాని గారు, ఎంపీ గారు వాళ్ళు చెప్పినట్టు అసలు జగన్ ఆయనకే రాజకీయ చరిత్ర ముగింపు పలకాల. అలా చేస్తే గానీ దీనికి పరిష్కారం కాదు. ఆయన మెప్పు కోసం వీళ్ళందరూ ఏమన్నా ఎగిరెగిరి పట్టడం, వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు ఎగిరెగిరి పడిన దానికి మేమేం చేయలేక మాలో మేమే ఇప్పుడు మన బాలకృష్ణ సినిమాలో కనుక చేతులు కట్టు నిలబడ్డట్టుగా మేము నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ముందు తగిన సమాధానం, తగిన రీతిలో చట్టరీత్యా కూడా మా వాళ్ళు చెప్తారని, దానికి మా అందరి సహకారంతో దాన్ని ముందుకు వెళ్తారని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు ఉందంటారా? అసలు ఏ స్థాయిలో విమర్శిస్తాడు ఆయన? 1కి 5 సార్లు ఓడిపోయిన మడిసి ఒక్కసారి ఏదో గెలిచాడు, సత్యో బతికో కన్నులు అట్టపోయినట్టుగా. దానికి ఆయన ప్రజలు తగిన నిర్ణయమే ఇస్తున్నారు ఆయనకి. అయినా సిగ్గులేని ప్రవర్తనతోనే ప్రవర్తిస్తున్నాడు ఆయన. మరి ఇదే ఈ రోజు రాజకీయంగా నేలమట్టమైనటువంటి వైసీపీని లేపే ప్రయత్నంలో భాగంగానే అతని కార్యకర్తలు ఎవరు రావట్లేదు కాబట్టి ఈ రోజు ఏదో ఒక పదజాలంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఈ రోజు ఆ పార్టీ ఉనికిని చాటడానికి మాత్రం అతను ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇది ప్రజలు ఎవరు జీర్ణించుకో. ఒక 78 వేల గల ఒక అనుభవం గల ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి పదజాలం వాడుతుంటే ఈ రోజు ప్రజలు చీ అనే పరిస్థితికి తీసుకొచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారిని ఒక మాట నోరుజారి అన్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కిరణ్ నే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. మరి ఈ రోజు 10 మంది చూసి నేర్చుకోగలిగినటువంటి ప్రజాస్వామ్య పదవిలో ఉండి మొన్నటి వరకు పనిచేసినటువంటి వ్యక్తి, నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా దుర్భాషలాడుతూ ఉంటే వైసీపీ అధిష్టానం ఎందుకని దీనిపైన స్పందించట్లేదు? అధినాయకుడే అలాంటి పరిస్థితి కలవాడు కాబట్టి అతని దగ్గర ఉండే వాళ్ళు ఇలా మాట్లాడటం అది అతనికి అలవాటే. కాకపోతే ఒక అనుభవం గల ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడి అతని వ్యక్తిని అతను వెనకేసుకొస్తే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో ప్రజలే అతన్ని వెనక్కి నెట్టేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం, కొన్ని నెలలుగా చూస్తా ఉన్నాం. ఈసారి మేము గెలిస్తే రప్ప నరుకుతాం, ఈసారి మేము గెలిస్తే గంగమ్మ తల్లి జాతర చూపిస్తాం 2.2 అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు ప్రతిపక్షం కూడా లేని పార్టీలో ఉండి ఈ రోజు అమ్మన బూతులు తిడతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఏంటి, రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు వీళ్ళు? అతను కడుపు మంట ఎలగక్కడానికే ఈ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దీన్ని ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారు. అతనికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు తీవ్ర చర్చాంశనీయంగా మారింది. అంబటి రాంబాబు గాడు ఎదవలు వ్యభిచారి, వాడి గురించి చెప్పాలని చాలా ఉంది. వాడు ఆడవాళ్ళకి ఇలువైన ఎదవ నా కొడుకు వాడు. అలాంటి
ఇలాంటి వాళ్ళకి పెంచి పోషిస్తున్న వాడు ఒక పెద్ద ఎదవ. వీళ్ళ గురించి వాడంతా స్టేట్మెంట్ ఇస్తే వాడు కారు ఆపి తిరుపతి శాల్వా వేసుకుని మెల్లో మాట్లాడుతాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని 73 సంవత్సరాల వయసు గల వ్యక్తిని పట్టుకొని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం పట్టుకొని ఇన్ని విలువలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో విమర్శించడం అసలు అంబటి రాంబాబు ఉద్దేశం ఏంటి? వాళ్ళంతా ఫ్రీ ప్లాన్ అండి. ఊర్లో గొడవలు మొదలు పెట్టి మళ్ళీ అరాచకం చేసి గందరగోళం చేయాలని ఆలోచన ప్రీ ప్లాన్ అంతా మొత్తం ఇలా పని అది. గతంలో చూసాం అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు వ్యవహరించిన విధానాలు చూసాం, భువనేశ్వర్ గారిని తిట్టినటువంటి తిట్లు చూసాం. అందుకే 24లో 11 సీట్లకు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా. ఇంకా అదే పదజాలం, అదే బూతులు, అదే మాట తెస్తే వచ్చే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు గారు మమ్మల్ని అలా తయారు చేయాల. పార్టీలో మాకు ఆడవాళ్ళకి ఎంత తెలియాలో అమ్మ చెల్లి తేడా ఎదవలాళ్ళు వాళ్ళు ఎదవ నా కొడుకులు కాబట్టి వాడు ఈ రోజు బట్టి ఒక ముఖ్యమంత్రి రన్నింగ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ మాట అన్నాడంటే అసలు వాళ్ళ ఆలోచన ఏంది? వాడు నిజంగా తయారు చేశాడు. వీడు తప్పు, అంబటి రాంబాబు గారి తప్పు కాదు, వాడు పాత ముఖ్యమంత్రి తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతి గారిని ఒక మాట అన్నందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కిరణ్ ని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి జైల్లో పెట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కోతికి నక్కకి తేడా చంద్రబాబు గారు ఎక్కడ, ఈ కోతి నా కొడుకు ఎక్కడ తేడా లేదు. ఇది పెద్ద కోతి నా కొడుకు, వీడు వ్యభిచార నా కొడుకు. వాడు వీడి మీద వ్యభిచార కేసులన్నీ పట్టుకు తలుచుకుంటే కరెక్ట్ చంద్రబాబు గారు అయితే నా కొడుకు లోపల లెగించాలి ముందు. ఇలా ఇంకోటి తయారవ్వకూడదు. ఇలాగా ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకని వాళ్ళపైన కనీసం యాక్షన్ తీసుకోవట్లేదు? డైరెక్టర్ అండి నడిపించేది ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏది జరగదు. ఈయన చెప్పినట్టే వీడు చేస్తున్నాడు వ్యభిచారి నా కొడుకు. డైవర్షన్ ఎందుకంటే తిరుపతి నుంచి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటాయి. తిరుపతి ఖండం చేసింది వాళ్ళే. చేసి వాడికి నెక్స్ట్ అంబటి రాంబాబు గారికి గుంటూరు రావాలంటే వాడు ఆలోచించి వచ్చే పరిస్థితి వచ్చింది వాడికి. అది కార్యకర్తలందరూ కూడా అంబటి రాంబాబు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాని గురించి మనతో మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఎలా చూస్తారంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు 4 సంవత్సరాలు 4 దశాబ్దాలు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 7 పదులు వయసు ఉన్నటువంటి కనీస వయసు అంబటి రాంబాబు గారిని ఒక మాట అనిపిస్తుంది. మేము అంబటి రాంబాబు గారు అని అన్నాం ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం శిక్షణ ఒక డిసిప్లిన్, ఎందుకంటే పొలిటికల్ అంటే ఒక నైతిక విలువలు, ఒక డిసిప్లిన్ తో కూటమి ప్రభుత్వంలో ఉన్న మా నాయకులందరినీ కూడా ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. అంబటి రాంబాబు గారు నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు ఎవరు మీ ఊరుకోరు. ఎందుకంటే గతంలో భువనేశ్వరి అమ్మగారిని మీరు ఎలాగైతే అవమానించారో దేవుడు చూసి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక తండ్రి సమానునైన మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మీరు విమర్శించారు. అనకూడని మాటలు కూడా అన్నారు. మళ్ళీ దేవుడు చూస్తున్నాడు. మళ్ళీ మీకు ఒకటి కూడా ఉండదు ఆ సీటు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చూడొచ్చు ప్రజలు మిమ్మల్ని ఎలా చీకొట్టారో, ఎలా తరిమి కొట్టారో మీరు చూస్తున్నారు. అయినా మీరు తీరు మారట్లేదు, మీరు పద్ధతిగా ఉండట్లేదు. ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఇక్కడ ఉన్న మహిళలందరూ, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చుట్టుముడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్పీ గారు 24 గంటలు తక్షణమే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని మేము ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ప్రధానంగా తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమైనటువంటి భారతి గారిని ఒక్క చిన్న మాట అన్నందుకే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో ఉంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం కార్యకర్త తప్పు చేస్తేనే స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వైసీపీ అధిష్టానం గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ, ఆ పార్టీ నాయకులు గానీ ఎందుకని స్పందించారు? ముందుగా మా మహిళల తరపు నుంచి, కూటమి నాయకులందరం తరపు నుంచి ఒకటే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తక్షణమే అంబటి రాంబాబు గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆ తీరు చాలా రోజుల నుంచి ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా మేము సహించాము, మేము ఓర్చుకున్నాము. ఎందుకంటే మా పార్టీలో అలాంటి సిద్ధాంతాలు లేవు కాబట్టి ముందుగా మేము చెప్తున్నాము అంబటి రాంబాబు గారిని సస్పెండ్ చేయాలి అంతే. గారు మీరు చెప్పండి సార్. అంటే గతంలో ఓసిడీకి అన్న చిన్న పదానికే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి గారిని దాదాపుగా 4 నెలల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఆయన పైన బూతులు మాట్లాడడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడే కాదు గతంలో కూడా చంద్రబాబు గారి సతీమణి లోకేష్ గారిని అందరినీ బూతులు మాట్లాడిన సందర్భం ఉంది. కానీ అది మాకేం పెద్దగా ఆశ్చర్యం అనిపించట్లేదు. వీటన్నిటికీ వాళ్లే పేటెంట్ రైట్ ఉంది బూతులకి. అందుకే వాళ్ళని 11కే పరిమితం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నోడిని కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజు ఉన్న పరిస్థితిని మనం అనలైజ్ చేసుకుంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ పాలు లేకుండా వెన్న రావటం అసంభవం. పాల నుండి పెరుగు వస్తుంది, పెరుగుని వెన్న వచ్చి వెన్న నుండి నెయ్యి తీస్తారు. కానీ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిన
అన్ని సిట్ నివేదిక గాని సిఐడి నివేదిక గాని స్పష్టంగా ఏం కల్తీ జరిగింది, ఎంత దోపిడీ జరిగిందని స్పష్టంగా చెప్పారు. దాన్నే మా కార్యకర్తలు నాయకులు కొంతమంది ఫ్లెక్సీలేసి ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మాది కాబట్టి ప్రజలకి నిజానిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతమంది ఫ్లెక్సీలు వేసి దాన్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ గతంలో ప్రెస్ మీట్ లో గానీ అన్నిట్లో ఏమాత్రం కల్తీ లేదని చెబుతున్న దానికి పర్యవసానంగా ఈ ఫ్లెక్సీ వేసి చెబుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి అంబటి రాంబాబు ఫ్లెక్సీని చించుతాను ఎవడొస్తాడో రెండంటూ ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఎంత అహంభావం అహంకారం స్పష్టంగా కనబడతా ఉంది. ఇది తెలుగుదేశం కార్యకర్తలను తెలుగుదేశం ప్రభుత్వాన్నో కాదు డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఛాలెంజ్ చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అనిపిస్తా ఉంది సార్. ఏంటంటే మహాపాపం అని చెప్పి వేసినటువంటి ఒక ఫ్లెక్సీనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఈ రోజు కొంత కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని, లోకేష్ గారి ఫోటోని వారి సిద్ధం సభల ముందు పెట్టి బాక్సింగ్ ప్యాడ్లతో కొట్టించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు అంబటి రాంబాబు గానీ వైసీపీ నాయకులు గానీ ఎందుకని మాట్లాడలేదు? ఫ్లెక్సీ లైటే కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాల అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు నంద్యాల సభకు వచ్చి డైరెక్ట్ గా చంద్రబాబు గారినే నడి రోడ్డు మీద కాల్చాలని చెప్పి కూడా పిలిపించిన వరస్ట్ వైసీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీన్ని ఎట్లా సమర్థించుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం తరపున క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అలానే ఇప్పుడు ఇమీడియట్ గా కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం గాని అధికారులు గాని ఇమీడియట్ గా అంబటి రాంబాబును అరెస్టు చేయడం ద్వారా పక్షపాతం లేదు, చిన్న కార్యకర్త అయినా పెద్ద నాయకుడైనా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా కూడా స్పష్టంగా కనపడి తెలిసింది. ఎస్పీ గారు అంబటి రాంబాబు మీద కేసు రిజిస్టర్ చేశారని, ఈ రోజు రేపు అరెస్టు చేయబోతారని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. కార్యకర్త తప్పు చేస్తేనే స్పందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు లకారాలతో మాట్లాడుతూ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆ పార్టీ అధిష్టాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ పార్టీలో సలహాదారులుగా చెప్పుకోబడుతున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి బడా నాయకులు కానీ ఎందుకని కనీసం స్పందించారు? జగన్మోహన్ రెడ్డి ఖండించాలి అని ఆశించడమే మన తప్పు. ఎందుకంటే అతని నేచరే అది. చంద్రబాబు గారి ఇంటి మీద దాడికెళ్లిన నానిని గాని వాళ్ళని కేబినెట్ లో తీసుకున్న పరిస్థితి. మాచర్లలో అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కారు మీద దాడి చేస్తే వాడికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల్ని ఖండిస్తాడని వాళ్ళని ఏదో పనిష్ చేస్తాడనేది ఆశించడం తప్పు. మేమే, మా ప్రభుత్వమే, మా పోలీస్ యంత్రాంగమే వాళ్ళని పనిష్ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనిచేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కనీసం ఆయన వయసుకు కానీ ఆయన పదవికి కానీ కనీస మర్యాద లేకుండా మాట్లాడినటువంటి తీరుని ఎలా చూస్తారు? మా ముఖ్యమంత్రి వర్యులు మాకు ఒక క్రమశిక్షణ అనేది నేర్పించారండి. గత గవర్నమెంట్ లో మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము. అంబటి గాని, మా కావటి మనోహర్ నాయుడు గారు గాని, ఇంకా నాయకులు, వాళ్ళ నాయకులు ఎవరైనా సరే, మా టీడీపీ భువనేశ్వరమ్మని కానివ్వండి, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైతే దూషిస్తారో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం నేర్పించారు. ఫస్ట్ నుంచి కూడా అది చూసి అలవాటు అయిపోయి ఉన్నారు. ఇంకా ఆభ్రమలోనే ఉన్నారు. వాళ్ళ గవర్నమెంటే ఉందన్న ఊహల్లో ఉన్నట్టున్నారు అంబటి రాంబాబు గారు. ముఖ్యమంత్రి వర్యుల్ని ఆ విధంగా నోటికి ఎంత వస్తే ఆ మాటలంటూ ఎంత అన్యాయం. మేము మాత్రం ఊరుకునే సమస్య లేదు. మేము ఆయన ఇంటిని అయితే 24 గంటల్లో ఆయన కనుక అరెస్టు చేయకపోతే మేమందరం ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన్ని తీసుకొచ్చే పూచ అయితే ఉంది. కార్యకర్తలు ఏ కార్యకర్త కూడా ఊడుకునేటట్టు అయితే లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వేడిగానే ఉన్నారు. సారి నోరు విప్పకుండా బుద్ధి చెప్పే ఆలోచనలో చూసాం. అంటే వారు అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడిన తీరుకు కానివ్వండి, వాళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి భాషకు కానివ్వండి, ప్రజలందరూ కూడా 2024లో బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ అదే పదజాలం కొనసాగిస్తూ, అదే మాటలు కొనసాగిస్తూ, అదే విధంగా వాళ్ళ పదజాలాన్ని కొనసాగిస్తే పోయే కాలంలో ఏంటి వైసీపీ భవిష్యత్తు ఏంటి? ఆ నాయకుల భవిష్యత్తు ఏంటి? లేదండి, అసలు ఏమీ లేదు. వాళ్ళకి జీరోనే. ఈసారి మాత్రం కల్తీ నెయ్యి అనేది వాస్తవము. సిట్ అనేది సుప్రీంకోర్టు నియమించిన సిట్ అనేది తేల్చి చెప్పింది కల్తీ జరిగిందని. ఇక్కడ ఈస్ట్ లో వచ్చి నూరి ఫాతిమా కల్తీ లేదు అంటుంది. అక్కడ రిపోర్ట్ ఇచ్చింది కదా, అమ్మా నూరి ఫాతిమా ఒకసారి నువ్వు రిపోర్ట్ చదువుకోమ్మా, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, రిపోర్ట్ చదువుకొని మాట్లాడండి, కల్తీ లేదంటున్నాడు. అక్కడే అంబటి రాంబాబు ఏమో బ్యానర్లు అన్ని ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలి కదా. గత గవర్నమెంట్ అంతా లడ్డూలో కల్తీ జరిగింది, అది అందరికి ప్రజలందరికీ భక్తులందరూ ఎంతో మనోభావాలు దెబ్బతిన్నాయి, అవందరికీ తెలిసేటట్టుగా పెట్టారు. వీళ్ళు ఇంతకు ముందు ఎన్ని బ్యానర్లు పెట్టారండి? ఎన్ని మన టీడీపీ క్యాడర్ కనుక ఎవరన్నా వెళ్ళి అవి చించడాలు కానీ ఏమన్నా చేసిన ఏమీ లేదు. వీళ్ళు మాత్రం వాళ్ళ తప్పు అని ప్రజలకు తెలిసేటట్టుగా పెడితే వాళ్ళకి బాధగా ఉంది. ఇది తక్షణమే క్షమాపణ చెప్పాలి 24 గంటల్లో. లేదంటే కనుక మేమైతే క్యాడర్ మాత్రం ఊరుకోరండి.